అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ఫేక్ ప్రచారాలు, రకరకాల అబద్ధపు మాటలు ఇవన్నీ విని విని ఇసుగుపుట్టినటువంటి జనం ఆయన్ని ఓడించి అధికారం నుంచి కిందకి దింపి కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేసినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఒక్క గుణపాఠాన్ని కూడా నేర్చుకోలేదని చెప్పడానికి ఒక తాజా ఉదాహరణ అండి. అదేంటి అంటే ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఆ ప్లాంట్ వాళ్ళు తాజాగా 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు అని ప్రకటన చేశారు కదా. దానికి సంబంధించి భూమి పూజ జరిగింది కదా. ఆ భూమి పూజ జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ఏంటంటే ఈ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ని నేనే తీసుకొచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు గారు బిల్డప్ ఇస్తున్నారు. అసలు 2022లోనే నేను దావోస్ వెళ్ళినప్పుడు మిత్తల్ వాళ్ళు నన్ను కలిశారు. నేను మా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని వాళ్ళను ఆహ్వానించాను, అందుకే వాళ్ళు వచ్చారు. ఇందులో చంద్రబాబు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ ఎలాంటి క్రెడిట్ లేదు. ఇక్కడే అసలు ప్రశ్న ఏంటంటే ఒక్కసారి కలిసి 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రానికి వచ్చి రండి అని ఒక్క మాట అంటే వస్తుందా? అసలు ట్విస్ట్ అదేనండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. 2025లో ఎప్పుడైతే లోకేష్ గారు ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మనకి ఇక్కడ ఇన్ని 1,50,000 కోట్ల పెట్టుబడితోటి ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పిన వెంటనే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2025లో ఎగతాళి చేస్తూ మిత్తల్ వాళ్ళు ఒడిస్సాలోనే 24 మిలియన్ల టన్నుల ప్లాంట్ పెడుతున్నారు, ఏపీకి వస్తున్నారు అనేది పిట్ట కదా అన్నారు. అంటే అప్పట్లో ఆయన చెప్పింది ఏంటి? అసలు రాదు అన్న వ్యక్తి ఇప్పుడేమో దాన్ని నేనే తెచ్చాను అంటున్నాడు. ఇది రాజకీయ యూటర్న్ అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాటలు మారుస్తారనేది నేను ఓన్లీ మాటల పూర్వకంగా చెప్పనండి. ఆయన మాట్లాడినటువంటి మాటలు 2025లో ఎలా ఉన్నాయో చూడండి. ఆదిత్య ఒడిశాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంటాడు చంద్రబాబు నాయుడు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి బీజేపీ మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు ఎవరి చెవులో పూలు పెడతా ఉన్నారు? చూడండి, విన్నారు కదా, ఎవరి చెవిలో పూలు పెడతా ఉన్నారు అని చెప్పి మాట్లాడాడు. అంటే లోకేష్ గారు వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, మిత్తల్ కంపెనీ రాదు, అది ఒరిస్సాలో పెట్టబోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు కదా. మరి ఇప్పుడేమో నిస్సిగ్గుగా అండి, సిగ్గు లేకుండా ఎలా యూటర్న్ తీసుకున్నారు చూడండి. నేనే తీసుకొచ్చాను, ఇది ఎప్పుడూ మాట్లాడాను. అసలు అప్పుడు మాట్లాడినప్పుడు దావోస్లో కలిసినప్పుడు మిత్తల్ గారు దావోస్లో జగన్ గారిని కలిసినప్పుడు చేసినటువంటి ప్రతిపాదన ఏంటంటే ఎస్ఆర్ స్టీల్స్ అనేదాన్ని వాళ్ళు మిట్టల్ కంపెనీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాన్ని 1,000 కోట్ల రూపాయలతోటి దాన్ని డెవలప్ చేయాలి అన్నట్లుగా దాన్ని ప్రపోజల్ మాట్లాడుకున్నారు. అంతే తప్ప ఇప్పుడు పెడుతున్నటువంటి హైయెస్ట్ ప్రాజెక్ట్ ఏదో ఉందో అప్పుడు ప్రపోజల్ పెట్టలేదు. ఇది జగన్ గారు నిస్సిగ్గుగా మాట్లాడతారు అన్నమాట, సిగ్గు లేకుండా. ఇక్కడ లోకేష్ గారు ఏమన్నారు? 2024 సెప్టెంబర్లో ఆదిత్య మిత్తల్ గారితోటి అరగంట జూమ్ కాల్ మాట్లాడాను, స్పష్టమైనటువంటి టైం లైన్, స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్. కానీ జగన్ గారి వాదన ఏంటి? దావోస్లో కలిశాను, నేను అడిగాను, అంతే, స్పష్టత ఎక్కడా లేదు. ఇక్కడ అనాలిసిస్ ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావాలి అంటే ప్రాసెస్ ఉంటుంది. కంపెనీ నుంచి అధికారిక లేఖలు రావాలి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు దాన్ని పరిశీలించాలి, ఇన్సెంటివ్ చర్చలు జరగాలి, ప్రభుత్వ జీవోలు పాస్ అవ్వాలి. జగన్ హయాంలో వీటిలో ఒక్కటైనా జరిగిందా అంటే లేవు. కానీ ఆ తర్వాత ఏమైంది? అక్టోబర్ 18, 2024 కంపెనీ నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చిందండి. నవంబర్ 16 ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. నవంబర్ 26
అదే 2024 ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ జీవో ఒకటి రిలీజ్ చేసింది. ఆ జీవోలో క్లియర్ వివరాలు ఉన్నాయండి. స్థలం నక్కపల్లి అనకాపల్లి సమీపం అని. ఫేజ్ వచ్చేసరికి 2200 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ 55,964 కోట్లు. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి 3,800 ఎకరాలు 80,000 కోట్లు. టౌన్షిప్ వచ్చేసరికి 440 ఎకరాలు. ఉద్యోగాలు 55,000 ప్లస్. ఇది ఒక మీటింగ్ ఫలితం కాదండి, ఇది నెలల తరబడి జరిగినటువంటి నెగోషియేషన్ ఫలితం. మిత్తల్ లాంటి సంస్థలు రండి అన్నంత మాత్రాన ఇక్కడికి రావు. జగన్మోహన్ రెడ్డి ముఖార విందం చూసి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి ముఖార విందం చూసి ఇక్కడికి వస్తున్నాయా అని. అదే మిత్తల్ గారు మీరు ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడిగితే ఆయన ముఖార విందం చూసి ఇక్కడికి వచ్చారా? మరి అలా మాట్లాడతారా? నెగోషియేషన్స్ ఫలితం అండి ఇదంతా కూడా. వెంటనే వచ్చేసేయండి రావు. మిత్తల్ లాంటి సంస్థలు వాస్తవానికి రండి అన్నంత మాత్రం రావు. పాలసీ, స్పీడ్, ఇన్సెంటివ్స్, సెంటర్ కోఆర్డినేటివ్స్ కోఆర్డినేషన్స్ ఇవన్నీ చూసి వస్తాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. అందుకే క్రెడిట్ మాటల్లో కాదు పత్రాల్లో కనిపిస్తుందండి. మాటలు కాదు, డాక్యుమెంట్స్ మాట్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? లోకేష్ చెప్తుంది అబద్ధం అన్నారు 2025లో. ఇవే మాటలు మీరు విన్నారు కదా. మరి మాట తిప్పారు అంటే వీళ్ళంతా కూడా క్రెడిట్ చోరీ అండి. జగన్ తాను స్వలాభం కోసం ఎంతకైనా తెగించేటటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. జగన్ మాట తప్పడం మడమ తిప్పడం అని వాళ్ళు సొంత డబ్బాలు కొట్టుకుంటారు, కానీ జగన్ చేసే అన్ని ఇలాంటి పనులే అన్నమాట, క్రెడిట్ చోరీలు. జగన్ ఏది కూడా డెవలప్మెంట్ చేయలేడు. ఇదండి విషయం. జగన్ ఎలా ప్రవర్తిస్తాడో అనేది మీ ముందే చూపించాను. నేనేమి ఇది కళ్ళబొల్లి మాటలు కాదు, సాక్ష్యాధారాలతో సహా మీరు చూశారు. ఇది విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.